ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేసి ఉద్యోగాల వైపు వెళ్లకుండా మూఢనమ్మకాల నిర్మూలన కోసం 27 ఏళ్లుగా పాటుపడుతున్నటువంటి వ్యక్తి. అలానే ఇప్పటి వరకు 4600 ప్రసంగాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు అంటే ఏ కోణం ద్వారా ఆయన ప్రజలకి బాగా పరిచయం అయ్యారు అంటే అయ్యప్ప స్వామి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరికీ కూడా బాగా ఎలివేట్ అయ్యి హైలైట్ అయినటువంటి వ్యక్తి బైరి నరేష్ గారు ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వారి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టడానికి, వారితో మరిన్ని విషయాలు మాట్లాడడానికి అనలిస్ట్ ఆది గారు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే బైరి నరేష్ గారు. మీరు ఈ మధ్య చాలా పాపులర్ అయ్యారు. మీరు ఇప్పుడు ఒక సెలబ్రిటీ, మీకు తెలుసు ఇదో విషయం. నాకు నేనైతే అంటే ఇలాంటి చాలా మంది నాస్తికులు ఉంటారు, వాళ్ళు ఇంతవరకు ఇంత హైలైట్ కాల. అవును, నాకు తెలిసిన నాస్తిక్ అని పేరు పెట్టుకొని నాస్తిక్గా హైలైట్ అయిన వ్యక్తి మీరే అనుకుంటా ఈ మధ్య కాలంలో. ఏమో నేనైతే ఏం పెద్ద అనుకోవట్లేదు, ఎందుకంటే చక్కగా కామన్ ట్రైన్లో ఆర్డినరీ టికెట్తో వచ్చాను. ఓకే. హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో ఎక్కాను, మెట్రోలో వచ్చాను. ఎవరు గుర్తుపట్టట్లేదా? ఎవరు గుర్తుపట్టట్లేదు. హాయిగా నా పనులు నేను చేసుకొని హ్యాపీగా బతుకు. అంటే మీరు ఫోటోజెనిక్ అక్కడ ఒక రూపంలో కనిపించి ఇక్కడ ఒక వేరే రూపంలో కనిపిస్తున్నారేమో లైవ్లో. జనాలు గుర్తుపట్టకపోయిండొచ్చు, లేకపోతే కొంత ఇంటలెక్చువల్కి మీకు కొద్దిగా పరిచయం. ఒకవేళ సమాజం మార్పుకు ఈ స్టార్డమో లేకపోతే ఈ పేరు కీర్తి ఉపయోగపడుతుందంటే నేను సంతోషిస్తాను. ఓకే, దాన్ని అలౌ చేస్తారు. అసలు ఏంటంటే మీరు ఇప్పుడు నాస్తికత్వము అనేది నా దృష్టిలో ఆస్తికత్వం కన్నా పెద్ద చాదస్తం. ఇప్పుడు ఆస్తికుడు అన్న దేవుడు లేడని ఒకసారి ఒప్పుకుంటాడు. ఈ దేవుడు పనికిమాల దేవుడు, వీడు నా కష్టానికి రాలేదు, సావలేదు, నేను మొత్తుకుంటాను, మాలలు వేసుకుంటాను, ముడుపులు తీసుకుపోయి ముట్ట చెప్తాను, ఏ తొక్కలేదు, ఈ దేవుడు నాకేం చేయడు, దిగిరాడే అని అడుగుతాడు. నాస్తికుడు మాత్రం అసలు దేవుడు ఉన్నాడు, నాకు ఇంత ఈరోజు నేను ఇలా ఉన్నా అంటే కారణం దేవుడు ఉన్నాడేమో అనే ఊహ కూడా మీలో ఉండదు. అవునా కదా? అవును. అంటే మామూలుగా ప్రజలు రెండు రకాలే ఉంటారు. ఓకే. ఒకటి నమ్మేవాళ్ళు, ఏదో ఒక అభూత శక్తి ఉందని నమ్మేవాళ్ళు. ఇంకోటి లేడు అనే క్లారిటీకి వచ్చిన వాళ్ళు. ఓకే. నమ్మేవాళ్ళు ఎప్పుడు ఏదైనా అనుకోవచ్చు, వీళ్ళు ఎన్ని రకాల మతాల్లోనైనా ఉండొచ్చు. ఓకే. నమ్మని వాళ్ళు ఇందులో నుంచి బయటపడ్డ వాళ్ళు, వాళ్ళకు క్లారిటీ వచ్చింది, నా బతుకును నేనే నమ్ముకోవాలి, నా శ్రమను నేనే నమ్ముకోవాలి, ఇంకా అభూత శక్తో వ్యక్తో దేవుడో లేడు అనే క్లారిటీకి వచ్చిన తర్వాత, ఇతను క్లారిటీకి వచ్చిన తర్వాత ఈయన చుట్టూ ఉన్న సమాజము ఇతన్ని ఐసోలేట్ చేస్తుంది. అనుకోకుండా ఇతను కూడా అవకాశం వస్తే బొట్టు పెట్టుకోవాలనుకుంటాడు. ఎరా నువ్వు నాస్తికుడు బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు అని ఆ పక్కనున్న ఆస్తికుడు దాన్ని కట్ చేస్తాడు. వీడు భార్య పిల్లలతో గుడికి వెళ్తాడు, వెళ్ళే అవకాశం సందర్భం వస్తుంది. గుడికి వెళ్ళగానే అక్కడున్న వ్యక్తి అరే నువ్వు దేవుని నమ్మవు కదరా, నీ వాట్సాప్ స్టేటస్లు చూసాము, నువ్వెందుకు వచ్చావు అని అడగడంతో వీడు మా అమ్మ కోసం మా భార్య కోసం వచ్చాను 2-3 సార్లు చెప్పగలుగుతాడు. ఆ తర్వాత ఈ ఎందుకురా గోళ అని చెప్పేసి వాడు కట్ చేస్తాడు. భక్తుడికేమో వాడు గోడ మీద ఉంటాడు, ఎటైనా దూకుతాడు, ఏమైనా చేస్తాడు, మళ్ళీ వచ్చి దండం పెట్టుకుంటాడు. ఆడేదైనా దండం పెట్టుకుంటాడు, ఈడు అటో ఇటో అంతే ఆడిష్టం. కానీ నాస్తికుడికి తాను నాస్తికుణ్ణి అని ప్రకటించుకున్నప్పటి నుంచి పరీక్షించడము, పరిశీలించడము, బయటి సమాజం నుంచి అనేకమైనవి ఎదుర్కొంటూ ఉంటూ తనకు తాను ఇంకా బలంగా తయారవుతాడు. లేదంటే ఆ నాస్తికత్వాన్ని కట్ చేసి తాను కూడా నటిస్తూ ఉంటాడు. అయితే మీరు పరిశీలించేప్పటికీ హైలైట్ అయిన నాస్తికులు, నిక్కచ్చిగా పాటించే నాస్తికులను చూస్తారు కాబట్టి అందరూ నాస్తికులు ఇలాగే ఉంటారేమో అనిపిస్తుండొచ్చు. కానీ నాస్తికుల్లో కూడా అమ్మానాన్న కోసం గుడికి వెళ్ళేవారు, బంధువుల కోసం. నేనైతే అన్నిటికీ వెళ్తాను. గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, ఎక్కడో ఉన్న వారణాసిలో ఉన్నటువంటి గురూజీ దగ్గరికి వెళ్తాను. ఒకవేళ దేవుడే ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, ఇక్కడ పెడితే నడవదా? మరి ఎందుకు అక్కడికి వెళ్ళినట్టు? ఎందుకు వెళ్ళడం వెనకాల ఒకటి ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళొచ్చు, పర్యాటక ప్రాంతంకు వెళ్తూ అక్కడ వెళ్ళవచ్చు, లేదా బంధువులతో వెళ్ళొచ్చు, స్నేహితులతో వెళ్ళొచ్చు, లేదా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది నిజమా కాదా అని ప్రత్యక్ష అనుభూతి కోసం, లేదా దాన్ని విమర్శించడానికో, అక్కడున్న ఒక దేవుడు భక్తి పక్క పెడితే అక్కడున్న మంచిని అభినందించడానికి కూడా వెళ్ళొచ్చు. అంటే పరిశోధన దృష్టి కోసమే వెళ్తాను, వినోదం కోసం వెళ్తాను, స్నేహితుల కోసం వెళ్తాను. భక్తి కోసం మాత్రం, ముక్తి కోసం, విముక్తి కోసం, భక్తి కోసం వెళ్ళాలి. ఇప్పుడు నాది ఒక కీలకమైన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో తరతరాలుగా గుళ్ళు గోపురాలు, ఈ ఆర్థడాక్సు సనాతన సంప్రదాయాలు అవి వీటన్నిటి ద్వారా నాకు ఒక వంశపారంపర్యంగా వస్తుంది. ఒక సమయంలో నేను దేవుణ్ణి మొక్కడము అనేది నాకు అనుభవంలోకి వస్తుంది.
ఓహో నేను ఎందుకు మొక్కలేమో, లేకపోతే నాకు ఈ ప్రతిఫలం ఆయన చూపించాడు, నిజమే దేవుడు ఉన్నాడు అని నేను ఒక స్థిరీకరణకు వస్తాను. అలాగే నాస్తికులు మీ వంశపారంపర్యంగా ఉన్నా లేకపోయినా మీకు ఒక అనుభవం ఉంటుంది. ఏమని? దేవుడు లేడు, ఈ కారణం వల్ల లేడు, నా అనుభవం ఇది, నేను ఇలా నమ్ముతున్నాను ఈ దేవుడు లేడు అనేదాన్ని అని మీకు ఒక ఎక్స్పీరియన్స్ చాలా బలంగా ఉంటుంది, నా లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటుంది. 3 ప్రధానమైన అంశాలు ఈ దిశగా నన్ను బలోపేతం చేశాయి. ఒకటి, బాల్యంలో ఉన్నప్పుడు అమ్మ చేసిన పిండి వంటల్ని నాకు పెట్టకుండా దేవుడి రాయి అనక్కర్లేదు, ఒక దేవుడి విగ్రహాన్ని, అక్కడ నిజంగా రాయి ఉంటుంది, అవును అంతేగా, పోచమ్మ, మా ఊర్లో ఉన్న పోచమ్మ దగ్గర పిండి వంటలు పెట్టి చాలా జాగ్రత్తగా దండం పెట్టింది. ఓకే. నాకు ఇవ్వకుండా నేనే పిండి పట్టుకొచ్చింది, ప్రిపేర్ చేసింది, అన్నీ అమ్మకు హెల్ప్ చేసింది. కట్టెల నుంచి ఆ పత్తి చెట్టు పొరకలు వీక్కొచ్చిన కాడ నుంచి ఆ ఎండిపోయిన చెట్లను పట్టుకొచ్చి కొట్టి అన్ని పనులు చేశాను. చిన్న పిల్లవాడిని నేను, అరౌండ్ 4th క్లాస్ అయి ఉంటుంది. అప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు. ఓకే. చాలా యాక్టివ్గా ఉండే అబ్బాయిని. అక్కడ దేవుడు తినలేదు, చాలాసేపు పరిశీలించాను. చీమలు, పురుగులు, క్రిమి కీటకాలు, 2 గంటల పాటు అక్కడే ఉన్నాను. ఓకే. ఆ తర్వాత అక్కడికి కుక్క వచ్చింది. ఓకే. కుక్క వచ్చి అదైనా తింటదేమో అనుకుంటే అది కాలు లేపి ఆ రాయి పైన చుచ్చు కొట్టింది. ఓకే. ఇది సహజంగా, అంటే నేను మళ్ళీ కుక్కల గురించి తెలుసుకున్నప్పుడు ఆ కుక్క అనే జాతి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ దారిలో అక్కడ కొంచెం వేస్తూ తన స్మెల్, దారి, అది సహజ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంది. దాని జీవన ప్రక్రియలో అదొక పని చేసి సహజ ప్రక్రియ. అదేంటి అదంతా దాని మీద అన్నం మీద పడడము, ఆ పిండి వంటల మీద పడడం, ఆ విగ్రహం ఆ చుచ్చుతో తడిసిపోవడం నా చిన్న గుండెను బాగా కదిలించింది. ఓకే. అప్పటికి ఈ విషయం నా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే తిడతారో కొడతారని భయపడి నేను బాగా ఆలోచించేవాడిని. నేను రోజు ఇక్కడ దేవుని దండం పెట్టి స్కూల్కి వెళ్ళేది, మా అమ్మ ఇక్కడ కొబ్బరికాయ కొట్టుద్ది, మేము పోచమ్మకి చేసినప్పుడు కోడిని కోసి ఆ కోడి తలకాయని అక్కడ కాళ్ళని అక్కడ కడుతూ ఉంటారు, ఏంటి అని వెళ్ళి నానమ్మని అడిగారు. బైరి కనక మహాలక్ష్మి, కనకమ్మ అంటారు. వాళ్ళంతా భక్తులే, అందరు భక్తులు. స్టిల్ ఇప్పటికి కూడా మా వాళ్ళ. ఏ ఊరండి మీది? మాది కమలాపూర్, హనుమకొండ జిల్లా, అంతకుముందు కరీంనగర్ జిల్లా. ఓకే. ఓకే. అయితే మా నానమ్మని అడిగితే, నేను నానమ్మని అడిగిన క్వశ్చన్ ఈ కుక్క చుచ్చు పోసిందని అడగలే. నానమ్మ అసలు పోచమ్మ దేవుడి చరిత్ర ఏంటి, ఎందుకు అలా చేస్తారు అంటే ఆమెకి ఎక్కువ తెలియదు, కానీ 2 విషయాలు ప్రధానంగా చెప్పి. ఓకే. ఒరే, ఆమె పెళ్లి చేస్తూ ఉన్నప్పుడు బాగా ఆకలేసిందట్రా, ఆకలేస్తే పూజారి, అమ్మ ఆకలేస్తుంది పూజారి అనగానే, ఊకోమ్మ నీ పెళ్ళి ఆగు అని అన్నాడంట. కొద్దిసేపు అయిన తర్వాత పూజారి ఇటు తిరిగే లోపు భర్తను మింగేసి కాలు బయట పెట్టిందంట. అగడు వడ్డ పోషమ్మ మొగని మింగింది అని సామెత అట్లనే వచ్చిందిరా అని చెప్పి, అగడు వడ్డ పోషమ్మ మొగని మింగింది అని చెప్పింది. అందుకే మనం పోషమ్మ మొగుడే మింగేసి, రైట్. అప్పుడు ఆ కోడిని ఆడ కోసుకొని కాళ్ళను మాత్రం ఆ పోషమ్మ చెట్టు కాడ కడతాం రా అని చెప్పింది. ఒక మనిషి మరో మనిషిని మింగడం ఏంటి, మొగన్ని మింగడం ఏంటి, మళ్ళీ క్వశ్చన్స్ నాకు. ఇది ఒక అంశం. అక్కడ కుక్క చుచ్చు వేయడం 2వ అంశం. తర్వాత ఇక్కడ ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా స్కూల్లో ఒక టీచర్, నరసింహస్వామి అని హిందీ టీచర్ రావడము, ఆయన నేను ఎందుకు నాస్తికున్నయ్యాను అనే బుక్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అలా ఇవ్వడానికి కారణం కూడా నాస్తిక సంఘం నుంచి ఒకరు వచ్చి, మీ స్కూల్లో ఎవరైనా దేవుళ్ళని మొక్కే వాళ్ళు ఉన్నారా అంటే అందరు చేయలేపారు. నేను సగం లేపి ఆపేసాను, మొక్కను కాబట్టి నన్ను ఎవడు గుర్తిస్తున్నారులే అనుకున్నాను. తర్వాత దేవుని నమ్మని వాళ్ళు చేయలేపండి అన్నప్పుడు మాత్రం నేను లేపాలనుకొని ఎవరు లేపలేదు కదా అని కిందికేసాను. ఓకే. అది 5th క్లాస్ ఎండింగ్, 6th క్లాస్లో జరిగింది. ఓకే. ఆ తర్వాత ఆ హిందీ టీచరు దేవుళ్ళను నమ్మని వాళ్ళని నాస్తికులు అంటారు అని చెప్తే, నేను ఇక్కడ నాస్తిక్ అని సూదితో దారంతో రాసుకొని పోయాను స్కూల్కి. ఏంట్రా అని అంటే, నేను నాస్తిక్ సార్, మీరు నిన్న చెప్పారు కదా అన్నాను. ఎందుకురా అన్నాడు. ఇక నేను ఎందుకు సార్, దోమలు ఎందుకు గుర్తున్నాయి మనల్ని, దోమల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు, డబ్బున్నోళ్ళు ఆ దోమల పరదా వేసుకొని ఆల్అవుట్ వేసుకుంటే, దోమలు ఎవరు అంతరించిపోయిన తర్వాత ఈ మొత్తం వ్యవస్థ ఉండదని ఏదో అక్కడ ఉంది ఒకటి. ఇవి చెప్పాక ఆయన, అరే ఇగో భగత్ సింగ్ ఇచ్చిన బుక్, రాసిన బుక్ రాని చిన్న పుస్తకం ఇచ్చాడు, నేను ఎందుకు నాస్తికున్నయ్యాను అని. అంతకుముందు భగత్ సింగ్ గురించి చాలా గొప్పగా చెప్పాడు ఆయన. అంటే దేశం కోసం ప్రాణం ఇస్తూ నాయన ఉరితాడు మెడకు పెట్టి నీ ఇష్టమైన దేవుడికి దండం పెట్టుకోమంటే ఆయనతో రజగురు సుఖదేవులు ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు. ఆయన చనిపోతాడు. ఆయన ఏమంటాడు, ఉరితాడు మెడకు పెట్టుకొని, అక్కడే జైల్లోనే అన్ని గుడి, చర్చి, మసీదు ప్రతిరూపాలు ఉంటాయి కదా. ఆయన ఏమంటాడంటే,
నేను దేవుణ్ణి నమ్మను మొక్కను, దేవుడే ఉంటే నాకు స్వాతంత్రం కావాలని నేను దేవుణ్ణి మొక్కుకుంటా, కానీ బ్రిటిష్ వారితో ఎందుకు కొట్లాడతా, పోరాడతా, యుద్ధం చేస్తా? నాకు రైలు దోపిడీ ఎందుకు, లేకపోతే కాల్చడం ఎందుకు, బాంబు వేయడం ఎందుకు, మారువేషం ఎందుకు? నాకు ఆయనే వరం ఇస్తే అసలు నేను దేవుని మొక్కుంటే స్వాతంత్రం ఏమొస్తుంది కదా. అప్పుడు భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది మనం దేవుళ్ళని మొక్కుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఏపాటి మనకంటే తక్కువ మందే కదా. అలా దేవుడు ఒక్కడనే, మన దేవుడు బోల్డంత మంది. మన దేవుళ్ళు మనకు విముక్తిని ఇచ్చేవారు కదా. కాబట్టి అభ్యుదయాన్ని, చైతన్యాన్ని కోరుకునే ఏ వ్యక్తి అభూత శక్తుల్ని, దేవుళ్ళని నమ్మడానికి వీల్లేదు. అలా నమ్మితే అది అశాస్త్రీయము అని ఆయన అందులో రాసింది. యువతకు ఆయన ఇచ్చిన సందేశము. ఆయన చనిపోయే ముందు కూడా ఆయన ఎక్కడ దేవుణ్ణి మొక్కకుండా నిలబడ్డ తీరు నాకు బాగా నచ్చింది. దాంతో ఇప్పుడు ఈ మూడు అంశాలు, అశాస్త్రీయత అనేది ఒకటి ఖాయం చేశారు మీరు. అశాస్త్రీయత అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని అశాస్త్రీయత అని మీరు అనడంలో ఎవరిని మీరు అంటున్నారు అనే దాని మీద మీకు ఒక సోయ కానీ ఒక జ్ఞానం కానీ ఉందా? అశాస్త్రీయత అనేది ఎట్ట పుట్టింది అనే దాని మీద మీకు ఏమన్నా ఒక అభిప్రాయం ఉందా? అభిప్రాయం ఉంది, సోయి కూడా ఉంది. అంటే అశాస్త్రీయత అని మీరు ఎవరినన్నారు అంటే బడుగు బలహీన జనాలు లేకపోతే దళిత భోజనాలు అన్నట్టు. మీరు అలా దాన్ని నేను అన్నం కాదు, మీరు వక్రీకరిస్తే నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పేది ఒక అయ్యవారు ఇంట్లో తద్దనం చేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న జంగు పిల్లని తీసుకుపోయి గుంజకు కట్టేసి ఆ గుంజకు కట్టిన జంగు పిల్లి గిర్రం తిరుగుతుంటే ఆ దారెంబడిపోయిన నాలాంటి ఒక సామాన్యుడు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగితే ఆ ఇంట్లో తద్దనం జరుగుతుంది అని చెప్పి అంటే వాడు పోయి అమ్మ మా నాయన ఎప్పుడు చచ్చిపోయాడు అని అడిగాడు ఆ రైతు. అరే పలానప్పుడు చనిపోయినట్లా గుర్తు, ఆ రోజు అమావాస్య ఏదో అని చెప్పి ఆ కొండ గుర్తుని చెప్తుంది, వానబడింది అప్పుడు అది. ఓహో అయితే అమావాస్య మా నాయన చచ్చిపోయిన రోజు, పిలవండి అయ్యోని అని చెప్పి పిలిపించి శుభ్రంగా అంతా అయిపోయిన తర్వాత ఆ రోజున అమావాస్య రోజు ఇంటికి వచ్చి తద్దనం చేస్తుంటే వాడు 24 గంటలు ఇక్కడ వాడు పిండం పెట్టరా నాయన అంటే అక్కడ పిల్లి తిరుగుతుందో లేదో చూడు అని అంటాడు. వాడు పిల్లి నువ్వు తిరగాల అని అడుగుతా అంటే వీడు తద్దనం అంటే పిల్లు గిర్ర అని పిల్లి తిరగాలి అని చెప్పేసి లాస్ట్కి ఏమైంది? తద్దనం అంటే పిల్లి తిరగడం అయింది. దీనికి ఏమైనా సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా, లేదా ఏదో ఒక ఆచారో పూజారో పుట్టించారా? అలా వదిలేస్తే కాదు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో అగ్ని ఎవరు పుట్టించారు? ఆటవికుడు. ఒక మనిషి ఆటవికుడు అండి. మనమంతా ఆటవికంగా ఉన్నప్పుడు ఆటవికంగా ఉన్న మనమంతా ఆటవికులం అంటే మనం నాగరికులం ఎప్పుడో అయినా తొక్కలోది. నేను నా పూర్వకం ఇట్లా వెనకాలకు పోతే కొన్ని 100 ఏళ్ల క్రితం పోతే నేను అడవుల్లో మా తాత కొట్టుకుంటా కూర్చో ఉండేవాడు. ఎవడైనా అంతే. ఆ రోజున పుట్టించింది, నిప్పు పుట్టించింది వాడే, దేవుణ్ణి పుట్టించింది వాడే. ఇక్కడ దేవుణ్ణి ప్రకృతిని కొలవడం నుంచి పుట్టిందని మీరే చెప్తారు. పోచమ్మ ఎక్కడిది అంటే, లేకపోతే ఎల్లమ్మ ఎక్కడిది అంటే ఎల్లల్లోంచి వచ్చింది ఎల్లమ్మ. మైసమ్మ ఎక్కడిది? ఇలాంటి వాటన్నిటిని మనం ఇక్కడి నుంచి పుట్టించుకుంది. దేవుడు చేసిన మనుషులం కాదు మనం కదా, మనుషులు చేసిన దేవుళ్ళు వాళ్ళు. అవునా కదా? అంటే మీరు అడగాలనుకుంటున్నారో చెప్పాలనుకుంటున్నారో అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి. అశాస్త్రీయ కాదు, ఇక్కడ సమస్య ఏంటంటే అశాస్త్రీయత అనే దాని మీద మీరు అన్నారు. మీది అశాస్త్రీయత అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అయ్యప్ప విషయంలో కూడా ఇప్పుడు అశాస్త్రీయతని మీరు ఎలా అర్థం చేసుకున్నారు, మీ అభిప్రాయం ఏంటని అడిగి తర్వాత మీరు చాలా విషయాలు అది మీ అభిప్రాయం. ఓకే, నేను మీ అభిప్రాయం అంటే ఏందో చెప్పండి. అంటే అశాస్త్రీయతని శాస్త్రీయంగా ఉన్న దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అశాస్త్రీయత. అవునా సార్? మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మీరు అంటే అది మీకు బాగా ప్రధానమైన సబ్జెక్ట్ కాబట్టి నాస్తికత్వంలో ఎక్కువగా భాగంగా అది వినిపిస్తుంది. అలా ఎలా అయింది? శాస్త్రీయత అంటే ఒక నిరూపణ, ఒక ఆధారము, ఒక ఎలిమెంట్, ప్రశ్న, ఒక ప్రయోగము. అది 2+2 4. ఇక్కడైనా ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలో అయినా హైడ్రోజన్ ఆక్సిజన్ H2O ఎక్కడైనా ఆక్సిజన్ అవుద్ది. ఈ పెన్ ఎక్కడైనా పెన్, దీని పని దీని లక్షణాలన్నీ సమానంగా. అది శాస్త్రీయత. ఈ శాస్త్రీయతకు ఈ పెన్ను దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాక రాస్తేనే నువ్వు పాస్ అవుతావు, ఈ హాల్ టికెట్ను దేవుడి దగ్గర పెట్టి దేవుడా మసీదా చర్చ ఆడ పెడితేనే నువ్వు పాస్ అవుతావు అనేది అశాస్త్రీయత.
ఏదైనా ఒక అది నమ్మకం నిరూపించబడలేదు. నిరూపించబడాలి. ఒక్కోసారి కొన్ని విషయాలు నిరూపించబడకపోయినా దానివల్ల నష్టం లేకపోతే మనం గౌరవించడం, ఆచరించడం తప్పు కాదు. కొన్ని అశాస్త్రీయతతో ఉన్నప్పటికీ, ఓకే, నిరూపించబడకనప్పటికీ అవి విలువలతో అభివృద్ధి నిరోధకంగా లేకపోతే వాటిని పాటించడం పొరపాటు లేదు. ఎందుకంటే మానవ సహజ ధర్మాలలో అనేకమైనటువంటి నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, పద్ధతులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూస్తే అది అశాస్త్రీయత అని అర్థం అనిపిస్తుంది. ఓకే, కానీ దాన్ని అశాస్త్రీయత అని చెప్పడం వరకే కానీ ఇది తప్పు మార్చుకుండా అనడానికి వీలు కాదు. అలాగే ప్రత్యామ్నాయం ఇవ్వడం కూడా చాలా అవసరం. కొన్నిసార్లు ప్రత్యామ్నాయం లేక ఉన్నదాన్ని తప్పు అని చెప్పలేక ఆగిపోతూ ఉంటాం. ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రాపర్ ఆల్టర్నేట్. ఓకే, సో దట్ వీఆర్ నాట్ రెడీ టు అపోజ్. అప్పుడు కామ్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి శాస్త్రీయత అంటే అది ఎక్కడైనా అందరూ గౌరవించాల్సిందే, పాటించాల్సిందే. మరి ఇప్పుడు భారతదేశంలో నాస్తికులు ఎక్కువ ఉన్నారా, ఆస్తికులు ఎక్కువ ఉన్నారా? భారతదేశం కాదు, ప్రపంచంలో చూసుకుందాం. అంటే ప్రభుత్వాలు ఒకవేళ ఏ ఏ లక్షణాలు ఉన్న వాళ్ళను నాస్తికులు అంటారు అని ఒక నిర్ణయం మీరు తీసుకొని చెప్పండి మీ అభిప్రాయం. ఇప్పుడు ఈ రోజు ఇది ప్రధానమంత్రి సభ కాదు, నరేంద్ర మోడీ సభ కాదు, నరేష్ సభ. నరేష్ ఆయన అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇద్దరం కూర్చున్నాం కదా. ఇప్పుడు నరేష్ దృష్టిలో ఆస్తికులు ఎక్కువ ఉన్నట్ట, నాస్తికులు ఎక్కువ ఉన్నట్ట? నా దృష్టిలో అయితే నాస్తికులే ఎక్కువ ఉన్నట్టు. అవును, అందుకని ఇప్పుడు 800 కోట్ల మంది జనాభా ఉన్నారనుకుందాం. దీనిలో ఎంత పర్సెంటేజ్ నాస్తికులు ఉంటారు? ఎంతమంది? 800 కోట్ల మంది ఉన్నారనుకుందాం. 600 నుంచి 800 కోట్ల మంది ప్రపంచ జనాభా లెక్కలు వేసి బాధలు పడ్డాక దీనిలో ఎంతమంది ఉన్నారు నాస్తికులు మీ ఉద్దేశంలో? అంటే నాకు తెలిసిన లెక్కల ప్రకారం అయితే లాస్ట్ టైం సెన్సెక్స్లో ఏ కులము మతానికి సంబంధం లేని వాళ్ళము అని అన్న వాళ్ళు మాత్రం మోర్ దాన్ 3 crores. 3 crores, 3 కోట్ల మంది. ఎక్కడ? ఇండియాలో 3 కోట్ల మంది నాస్తికులు ఉన్నారు. అంటే అక్కడ నాస్తికులను కూడా మనం డిక్లేర్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నాస్తికత్వం అనే అంశము ఒక భావ వ్యక్తీకరణ, ఒక ఆలోచన విధానానికి సంబంధించిన విషయం. 148.82 కోట్లలో 148 మొన్న మనం చైనా దాటాం. దీనిలో వీళ్ళు 3 కోట్ల మంది ఉన్నారని మీ ఉద్దేశం. ఇప్పుడు అందులో ఒకవేళ ప్రతి కమ్యూనిస్టు తప్పనిసరిగా నాస్తికుడు అయి ఉండాలి, అభూత శక్తుల్ని దేవుళ్ళు నమ్మకూడదు అనేది ఒక రూల్. కానీ నారాయణ ఏమో 400 కోట్ల మంది వ్యాపారం జరుగుద్ది గుడులు గోపురాల చుట్టూ, మరి గుళ్ళు ఎందుకు తెరవలేమో మనం గొడవ పెట్టాడు. ఇప్పుడు ఆయన నారాయణ గారు కమ్యూనిస్టు కాదు అనే అంత అర్హత నాకు లేదు. ఓకే, కానీ ఆయనని వినండి, ఆయన కమ్యూనిజాన్ని, ఆయన ఈ వర్గ దోపిడీ లేదా ఆర్థిక దోపిడీ మీద, ఆయన పీడిత కులాల పట్ల ఆయన చేస్తున్న పని పట్ల నాకు సంశయం లేదు. కానీ ఓకే, ఆయన ఒకవేళ నాస్తికుడు కాను, నేను భక్తుడినే అని అంటే ఆయన ప్రాథమిక లక్షణాన్ని కోల్పోయిన కమ్యూనిస్టు అని. కమ్యూనిజం దేవుడే లేడని చెప్పిందా, దేవుడు చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు మాత్రమే లేవని చెప్పింది? ఏదో క్లారిటీగా చెప్పాలి. మొన్న మీరు ఒక మాట అన్నారు, నేను అయ్యప్ప స్వామి భక్తుల్ని ఏమీ అనలేదు, అయ్యప్ప స్వామి భక్తులు అనేవాళ్ళు 40 రోజులు మాత్రమే ఉండి ఆ తర్వాత అక్కడే కేరళలోనే బాటిల్ ఓపెన్ చేస్తారు బట్టలు బయట పడేసి అనే దూరంలో. అది కాదు అది గారు, మీరు ఒక మాల వేసిన వ్యక్తి, 41 రోజులు నిష్టగా ఉన్న వ్యక్తి, తీరా అక్కడికి కూడా వెళ్ళి వచ్చిన వ్యక్తి, మీరే ఒక విషయానికి ఒక చిన్న టోకెన్ యాడ్ చేస్తే సరే, ఇక్కడ నేను అనేది ఏం లేదు. TV9లో మీ ఆడియో ఉంది, అదే దాని ఇది కూడా వాళ్ళు పెట్టారు. దానిలో ఇబ్బంది ఏం లేదు. మీరు అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళని ఏమన్నారంటే 40 రోజుల పాటు వాళ్ళు మాల వేస్తారు, ఆ పక్క రోజు తీసేసి వాళ్ళు మందు మాల వేస్తారు, అంట కాగుతారు. చిన్న కంప్లైంట్ అన్నారు. ఒకవేళ చిన్న సవరణ, TV9 ఒక బుద్ధి లేని పని చేసి ఒక చెత్తని సమాజం మీద రుద్ది ఉంటే మీరు దాన్ని కొనసాగిస్తారా, శుభ్రం చేస్తారా? ఇది నాకు TV9 కోర్ సబ్జెక్ట్ కాదు. నాకు మీరన్న మాట కోర్ సబ్జెక్ట్. TV9 అనేది నా సబ్జెక్ట్ కాదు. నేను TV9 మీద మాట్లాడదలుచుకోవాలా. ఇప్పుడు మీరు రెఫరెన్స్ ఇవ్వడమే విన్నా, ఒక రాంగ్ రెఫరెన్స్, చెత్త రెఫరెన్స్ ఇచ్చేటప్పటికి మీరు మకిల్ డ్రెస్ వేసుకొని తీసుకొచ్చి నాకు మంచినీళ్ళు ఇస్తే నేను ఖచ్చితంగా తీసుకోవాలండి. బురదలోంచి పుట్టిందే అన్నం. నా కొడుకు మొన్న ఏదో అంటుంటే అరే దానిలోంచి వచ్చిందిరా అన్నం, చిచి అనకూడదు అట్లాగా. కాబట్టి అయ్యప్ప స్వాములకు సంబంధించి మీ ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే 40 రోజులు 41 రోజులు అయిపోగానే అక్కడే ఇప్పేస్తారు, కిందికి వచ్చి బ్రోతల్ హౌస్లకు వెళ్తారు, లేదా ఆడనే మాంసం తింటారు, గలీజ్గా చేస్తారని నేను అనలేదు. ఓకే,
మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయడానికి యువకులు మానేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది అయిపోయాక మామూలు స్థితికే సార్ వచ్చేస్తున్నారు. నేను అన్నది మీరు రెగ్యులర్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న దాని గురించి నేను మాట్లాడాల. మీరు TV9 వేదికగా ఆడియో ఫోన్ కాల్తో ఈ మాట అన్నారు. ఏమనంటే మీకు అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తుల మీద ఉన్న కంప్లైంట్ ఏమన్నారు అంటే, ఏమండి వాళ్ళు 40 రోజులు నిష్ఠగా ఉంటారు, ఆ పక్క రోజు నుంచి వాళ్ళు మళ్ళీ ఇదైపోతారు, అదేదో కొనసాగించవచ్చు కదా, ఆ క్రమశిక్షణ ఏదో అలా చేయడం ఏంటి అనేది నేను సాత్వికంగా అడిగాను అని అన్నారు మీరు. అందరూ కిందికి వచ్చినాకే తాగుతారని కాదు కదా. ఆఫ్ కోర్స్ ఉండొచ్చు, అక్కడ ఉన్నారు వాళ్ళు. నేను చెప్తున్నానండి, నాతో వచ్చిన ఒక వ్యక్తి ఏమండి మనం మాల తీసేసిన తర్వాత అలప్పిలో అనుకుంటా బోట్ షికారు ఉంటుంది, ఆ బోట్లో సంస్థను ఏర్పాటు చేస్తాడు. మీరు పైనే మాలిప్పేయండి, కింద మనం బోట్లోకి వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసి వస్తాం అన్నారు. అది వాస్తవం అండి. కొందరు అట్టున్నారు. మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి, శనివారం నేను నీసు తిన్నాను అన్నోళ్ళు శనివారం అర్ధరాత్రి 12 గంటలకి దాటిన 1 నిమిషానికి నీసు మొదలు పెడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు శనివారం నేను తిన్నాను అని చెప్పి అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు అన్న మాటలో తప్పులేదు, నేనన్న మాటలో తప్పులేదు. ఇది నేను కల్పించింది కాదు, నేను వాస్తవంగా ఎరిగిన ఒక నా అనుభవంతో నేను మీకు చెప్తున్నా. నేనేది కంప్లైంట్ లేకపోతే ఆరోపణలు వాళ్ళందరూ పనికి మన యాదవులు అని నేను అలా నేను తెలుసుకొని నా అనుభవంలోకి వచ్చి నన్ను ఒకడు ప్రత్యేకించి అడిగినప్పుడు అలప్పిలో బోట్లో వెళ్దాం, దానిలో కానాపీన భజన బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు అనిపించింది మీరు అన్నది కరెక్టే ఇది అని. అరే నాయన ఇంకేం లేదు, ఏమన్నా అయితే మా ఆవిడ అసలు ఒప్పుకోదు ఇట్లా, కానీ నా కొడుకు పక్కన ఉంటున్నాడు. ఒప్పుకుంటే మాత్రం నా కొడుకు పక్కన ఉంటాడు. నేను వాడికి చెప్పాలి కదా, నువ్వు ఎందుకు కాదంటావు అంటే నా కొడుకు పక్కన ఉంటాడు. రేపటి రోజున అమీర్పేట కూడా దాటినీదు. నేను నిజమైన భక్తుల్ని లేదా ఏ మత భక్తులైనా ఒకటే అడుగుతున్నాను, మీ భక్తి మీకు ధైర్యాన్ని, మిమ్మల్ని సంస్కరించడానికి, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మిమ్మల్ని మంచి వైపు నడిపించడానికి ఉంటే ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్ బిలీవ్స్. ఓకే, కానీ అలా జరగకుండా జరుగుతున్న పొరపాట్లను ఉద్దేశించి నా అభిప్రాయం చెప్పానే తప్ప ఆడ కించపరచడమో వాళ్ళ మతాలను ద్వేషించడం నా ఉద్దేశం కాదు. నంబర్ ఆఫ్ ఇప్పుడు మీరు గోపాల సినిమాలో ఆల్రెడీ చూపించారు, పీకే సినిమాలో చాలా స్పష్టంగా ఒక అమీర్ ఖాన్ లాంటి స్టార్, నేషనల్ స్టారే చూపించాడు. కొత్తగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మీరు కళ్ళు మూసుకొని లేదా మీరు ఏదైనా ఒక గుడికో చర్చికో మసీదుకో వెళ్ళి ఒక కాసేపు దేవుడు ఉన్నాడా లేడా భక్తిని పక్కన పెట్టి ఇక్కడ ఏ వ్యాపారం జరుగుతుంది, ఏ దోపిడీ జరుగుతుంది, ఏ మోసం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ సహజత్వానికి భిన్నంగా జరుగుతుంది, ఎక్కడ అబద్ధాలు ప్రచారం చేయబడుతున్నాయి, ఇక్కడ మీరు అడిగారు కదా, నేను ఆన్సర్ చెప్పాలి. మీరు గమనించండి, లోపల ఎంటర్ అవ్వడం నుంచి మొదలుకొంటే, టికెట్ ఇవ్వడం నుంచి మొదలుకొంటే, పక్కన అడిగే షాపులో రెంట్ వరకు, ఫోటోలు తీసే ఫ్రేమ్ల నుంచి మొదలుకొంటే ఆ ఫ్రేమ్ను 60 రూపాయల ఫ్రేమ్ 600కి అమ్మడం వరకు, ఒక్క సెకండ్లో సెల్ ఫోన్లో తీసుకునే ఫోన్ టికెట్ పెట్టడం నుంచి మొదలుకొంటే అక్కడే ఫోటో దిగితే 100 మీరు అనే వరకు, కొబ్బరికాయ టికెట్ నుంచి మొదలుకొంటే పూజా టికెట్ వరకు, ఈ సమయంలో అయితే ప్రైమ్ టైం సమయం అని ఈ టికెట్, స్పెషల్ టికెట్, ప్రత్యేక దర్శనము, విఐపి దర్శనము, వివిఐపి దర్శనము, ఇగో ఈ పూజలో పాల్గొన్న వాళ్ళు ఇంత కట్టాలి, భార్యా పిల్లలతో పాల్గొన్న వాళ్ళు ఇలా కట్టుకోవాలి, శుక్రవారం ఇంత కట్టాలి, లేదా పలానా అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయితే ఇంత కట్టాలి, లేదా పలానా పండుగ రోజు ముందే బుక్ అయిపోయింది, ఇగో ఇన్ని వేలు కడితే ఈ పూజ చేయాలి, ఇన్ని వేలు కడితే ఈ మీరు ఏదైనా ఒక గుడికి వెళ్ళి, నేను హిందూగా పుట్టి పెరిగాను, నా తల్లిదండ్రులు ఇదే కాబట్టి నేను గమనించి చెప్తున్నాను, ఆడికి వెళ్ళగానే ఏ పూజకు ఏది ఎంత, ఏ సమయము, ఎన్ని డబ్బులు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు? దేవుడు ఉన్నాడు, ఉండని చాలా సంతోషం. నేను కూడా ఇక్కడ దండం పెడతాను, ఒక మేడం నేను ఇప్పుడు ఇక్కడ దండం పెడతాను, ఎందుకు పెట్టాలి? నన్ను మంచిగా చూడమని, నేను మంచిగా చూడమని చెప్పగానే ఆయన చూస్తే అయిపోతుంది కదా. ఇక్కడే ఉండి నేను దండం, నేను పలానా కాడికే వెళ్ళాలి, నా వెంట్రుకలు ఈ టికెట్ తీసుకోవాలి, చేయాలి, నేను దేవుడి పేరుని బ్రదర్ అది అడిగారు కదా, చెప్పండి. దేవుడి పేరుతో జరిగే వ్యాపారాలు మధ్యవర్తులు, బ్రోకర్లకు బతికించడానికి తప్ప భక్తుడికి దేవుడికి మధ్య ఈ మధ్యలో ఉన్న ఈ లుచ్చాలు ఎందుకు అని అంటున్నాను. అలాగే ఆ పేరుతో జరిగే మోసాలని భక్తులు ఎందుకు ప్రశ్నించొద్దు? ఒక నాస్తికుడే ప్రశ్నించాలి, వాడే దెబ్బలు తినాలి, వాడే జైలుకి వెళ్ళాలి, వాడే స్టేటస్ గా పెట్టాలి. నువ్వు ఒక భక్తురాలిగా నీకు ఆ బాధ్యత కాదు. టీటీడీ ఏడాదికి 1000 కోట్ల పైన రూపాయలు సంపాదిస్తే దీని బడ్జెట్ చూస్తే అది తీసుకుపోయి ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు పెడుతుంది అనే దాని మీద ఎప్పుడన్నా ఆరాధిస్తారు మీరు? టీటీడీ డబ్బు అనేది దాని మీద ఎంతమంది పోతున్నారో ఎప్పుడన్నా లెక్క తీశారా? అయ్యప్ప స్వామి అనేది ఏడాదికి కొన్ని 100 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తే దానిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడాలు లేకుండా ఎంతమంది బతుకుతున్నారో మీ నాస్తికులు లెక్కలు తీశారా? ఈ నాస్తికులు అనే వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి మార్గం చూపించారా? వెరీ గుడ్.
చూపించారండి మీరు? కొబ్బరికాయలు ఫోటో ఫ్రేమ్ వాడు బతుకుతున్నాడు కదా అక్కడ, అక్కడ దాని మీద బ్రతుకుతున్నారు. టీటీడీ డబ్బంతా ఎక్కడికి పోతుందండి? ఇంకొకటి ఇప్పుడు మన తీగ మీద కత్తి పెట్టో లేకపోతే కంపల్సరీ అని ఇప్పుడు మీరు ఏదైతే రూల్ అది చెప్పారో మీరు టీటీడీనే తీసుకుందామండి. అక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంది కదా, కంపల్సరీ విఐపి టికెటే కొనుక్కొని వెళ్ళాలి అన్న ఇది కూడా లేదంటే దేనికి ఉండాల్సిన మార్గాలు దానికి ఉన్నాయి. వెరీ నైస్. ఈ డబ్బు ఎక్కడికి పోతుందని మీరు అనుకుంటున్నారండి? మీరు అడగడం అయిపోయాక నేను ఇవ్వడం చెప్పండి. ఓకే, టీటీడీ డబ్బు ఎక్కడికి పోతుంది? నెంబర్ 1, టీటీడీ ఒక 1000 కోట్ల రూపాయలు ప్రజలు ప్రేమతో భక్తితో హుండీలో వేస్తే వచ్చిన డబ్బుల్ని చాలా మంచి పనులకు కేటాయిస్తుంది. ఈ 1000 కోట్ల రూపాయలు ఆడికి ప్రయాణిస్తూ చచ్చిపోయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవ్వగలదా? ఎక్కడికి? తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తూ ప్రయాణంలో చచ్చిపోయిన ఒక వ్యక్తి ప్రాణాన్ని ఈ 1000 కోట్లు తీసుకురాగలవా? మరి ఎక్కడికి పోకుండా ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మీరు టీటీడీ అనే తిరుమలకి నేను బయలుదేరాను సార్, నేను బయలుదేరాను, నా మాట సార్, తిరుమలకి బయలుదేరాను. నా ప్రశ్న సార్, మీరు ప్రశ్న అడిగారు సార్, ఇద్దరు అడగాలి. నా సమాధానం మీరు రాసుకోండి, మీ దగ్గర వైట్ పేపర్ ఉంది కదా, మీరు నన్ను ఏమేమి అడగాలనుకుంటున్నారో రాసుకోండి. నేను మొత్తం క్వశ్చన్ వేసిన తర్వాత మీరు నన్ను అడగండి. మీ స్టూడియోలోనే ఉన్నాను కదా, మీ చేతిలో మైక్ ఉంది కదా, ఇద్దరం కెమెరా ముందే ఉన్నాం కదా, నేనేం పారిపోవట్లేదు కదా. మీరు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ రైట్ యువర్ క్వశ్చన్స్. ఇక్కడ 1000 కోట్ల రూపాయలు టీటీడీ వచ్చింది, అభినందనలు. నేను కూడా రేపు పొద్దున గుండు కొట్టించుకోవాలా, నా వంతుకు 1000 రూపాయలు ఏమన్నా సిద్ధం నేను. ఓకే, ఒక్క ప్రాణం తీసుకొని రాగలరా? ఒకటి. రెండోది, అదే తిరుమల తిరుపతి దేవస్థానములో లక్షల రూపాయలు జీతాలుగా తీసుకునే పూజారులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారా? రెండోది, అక్కడ వ్యాపారం అక్కడ ఇప్పుడు నేను ఒక పెన్ను కొనుక్కుంటే జిఎస్టీ అండి, ఒక ఛాయ్ ఈ పక్కన హోటల్లో ఛాయ్ తాగితే ఇన్ని రూపాయలు, దానికి జిఎస్టీ అని అన్నారండి. భక్తి పేరుతో డబ్బులు లక్షలు కోట్లు ఇన్ని కేజీల కొద్ది అందులో ఉండిలో పడేసినప్పుడు, అయ్యా నేను ఇప్పుడు మెట్రో ఎక్కితే నా బ్యాగ్లో ఒక బ్లేడ్ ఉంది అని చెప్పి ఆ బ్లేడును తీసేస్తేనే నువ్వు మెట్రో ఎక్కాలన్నారు, నేను బ్లేడ్ తీసెక్కాను అక్కడ. ఓకే, మరి లక్షల కోట్ల రూపాయలు కట్టలు బెండలు చాటుగా పట్టుకొచ్చి ఆ టీటీడీ ఉండిలో పడేస్తున్నప్పుడు పైకి ఎక్కేప్పుడు నీ డబ్బులు ఎక్కడివి, ఈ బంగారం ఎక్కడిది, నువ్వు ఎలా సంపాదించావు అనేటువంటి ప్రశ్న అడగడం లేదు, దానికి జిఎస్టీ లేదు. పోనీ ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ బంగారం అంతా ఎవరి ఆధ్వర్యంలో ఉందో క్లియర్ లెక్క ఉందా? దానికి ఎన్నికలు ఎందుకు? భక్తే నిజమైతే ఒక్కో పార్టీ వచ్చినప్పుడు ఒక్కో టీటీడీ చైర్మన్ ఏంది, మెంబర్షిప్ ఎందుకు అవుతున్నారు? వాళ్ళకు ప్రత్యేక రాయితీలు. మొన్న ఈ మధ్య ఒక పూజారి హస్తరాగంతో ఎంత బంగారం దొంగిలించాడో చూసాము, డాలర్ శేషాద్రి ఎలా డాలర్లు దొంగిలించాడో చూసాము. నా మాట వినండి, ఒక మాట వినండి. ఆయన బయటపడ్డాడని కూడా రాయండి అక్కడ, మీరు వివరణీయండి. నన్ను అడుగుమనే కదా పిలిచింది, చెప్పుమనే కదా అడిగింది. మీరు అడిగినప్పుడు నేను చెప్పకపోతే, నా అభిప్రాయం చెప్పకపోతే ఇక నేను రావడం ఎందుకు, మీకు ఇవ్వడం ఎందుకు? ఇలా ఒక్క టీటీడీయే ఇప్పుడు అక్కడ కూడా మాలవాణి గుండం ఎందుకు ఉండాలి? అక్కడ కూడా మాదిగ వాళ్ళు వచ్చి పీడిత కులాలు వచ్చి తలతాకుడు గుండం కూడా తాకి ఎందుకు పోవాలి? ఒక 25 సంవత్సరాల క్రితం వరకు అక్కడికి నిమ్న కులాల వాళ్ళకి ప్రత్యేక దర్శనానికి ఎందుకు లేదు? ఎన్టీ రామారావు లేకముందు ఆ గుడి ఎలా ఉంది, అది రాజకీయమైనాక గుడి ఎలా ఉంది? ఇప్పుడు అక్కడికి వచ్చే డబ్బు ఏ విఐపీలకు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, సామాన్య ప్రజల కోసం ఎన్ని ఖర్చు పెడుతున్నారు? అదే తిరుపతి గడ్డ మీద తిండికి లేక చచ్చే వాళ్ళు ఎందుకున్నారు, బడి డ్రాప్అవుట్స్ ఎందుకున్నారు, అక్కడి ప్రభుత్వ పాఠశాలలో కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో ప్రజలు ఒకటి ఎక్కడెక్కడో వచ్చినటువంటి డబ్బును చూస్తున్నారే కానీ ఆ డబ్బు రావడం కోసం ఎంతమంది పేదలు అప్పు చేస్తున్నారు? ఎందుకు అప్పు చేస్తారు? ఎవరన్నారు? మొక్కుబడికి వాళ్ళు మొక్కు పెట్టుకుంటే చందాలు ఎత్తి వస్తారు. అయ్యా మొక్కుబడి మా సొంత మా నాన్న మీకు చెప్పలేదా? కోటి రూపాయలు మొక్కు అప్పు చేసి తీసుకొచ్చి నా ఉండిలో పడే అని చెప్పలా? అదే చెప్పండి ప్రజలకి. ఓ ప్రజలారా, మిమ్మల్ని ఏ దేవుడు రూపాయి కట్టొచ్చు, ప్రజలారా ఏ దేవుడు ఒక 1000 రూపాయలు 10,000 అందులో వేయమని మొక్కలేదు. చెప్పలా? అలాగే మీరు మొక్కి అయ్యో నేను అనుకో కష్టకాలంలో ఎట్లా అన్నారో దేవుని అది కానీ తిరుమల వెంకటేశ్వర మాత్రం అబాండాల మీద అబాండాలు వేసి అక్కడ ఉన్న పూజారులందరూ బంగారం దొంగిలిస్తారని, డాలర్ శేషాద్రి అనేవాడు పెద్ద దొంగ అయినప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు ఆయనకు ఉద్యోగం సచ్చి వరకు ఇచ్చారో అర్థం కాల. అంటే చచ్చిపోయాడు ఆయన? చచ్చాడు. తీసుకెళ్ళిపోయాడు. చూడండి, ఇదే విశాఖలో ఒక కళ్యాణోత్సవం జరిగితే ఆ కళ్యాణోత్సవంలో భాగంగా ఆయన డ్యూటీకి వచ్చి ఆ డ్యూటీలో చనిపోయాడు. ఆయన పాపం ఏదో ఎల్ఐసి ఆది గారు అండ్
మేడం అనుష్ అనుష గారు ఆ, జవాబులు అయిపోయాక మీరు రాసుకుని అడగండి. ఒకటి, టీటీడీని మీరే ప్రస్తావించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 1000 కోట్లు వస్తున్నాయి ఏంటి అన్నారు. నేనేమంటున్నాను, 1000 కోట్లు ప్రజలు వాళ్ళ కష్టపడ్డ సొమ్ముని దేవుడికి మొక్కుకున్నాను, ఈ మొక్కు తీర్చాలి, మరి తీర్చాలని నా దగ్గర డబ్బు లేదు, తీర్చకపోతే దేవుడు నా మీద పగబట్టి మళ్ళీ ఏదైనా కీడు చేస్తాడేమో అనే భయంలో నుంచి అప్పు చేసి పట్టుకెళ్ళి కూల్ కూల్ మేడం రూపాయి చాలండి, రూపాయి చాలండి, రూపాయి అండి కట్టేది. మొక్కు నాకు ఆపద వస్తే నేను కట్టుకునేది పసుపు గుడ్డ. నేను కూడా ఆది గారు వస్తారు ఇక్కడ ఆది గారు చెప్పినట్టుగా నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. ప్రజలారా మీరు కూడా దేవుడికి మీ కష్టపడ్డ సొమ్ముని మొక్కకుండా ₹1 వేస్తా అని మొక్కండి. ఏమండి, అలాగే ₹1 కట్టేది? అయ్యా ఒక్క మినిట్ వినండి. ఈ టీటీడీకో కేరళ అయ్యప్ప దగ్గరకో జెరూసలేంకో లేకపోతే మన ఇంకోటి క్రైస్తవ మక్కాకో ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు. మీ తోటి మనుషుల్లో దేవుణ్ణి చూసుకోండి. మీరు సంపాదించే ప్రతి రూపాన్ని మాట్లాడాల మరి సందేశం గురించి మీకు వివాదాలు కావాలి. వివాదాలు నేను వివాదాలు కావాలి. ఇప్పుడు దాకా పూజలు బంగారు దోపిడీలు చేస్తారని, బంగారు దోపిడీలు చేస్తారని డాలర్ మీరు సెక్రటరీ అనే ఏ వాడి ఒక్క మీద- వ్యక్తి దేవుడు ఏ పూజారి ఒక్క వ్యక్తి కూడా దొంగతనం చేయడం నువ్వు అంటావా? అరే ఎందుకు? అరే మీ సంఘాలు అంటారా? అనేవాడు ఎవడు? బైరి నరేష్ నాస్తికుడు అని ఆ కుటుంబం మొత్తం నాస్తికులు. వీళ్ళందరూ అయ్యప్ప స్వాముల్ని దేవుళ్ళని టీటీడీని ద్వేషిస్తుంటారని నేను అనొచ్చా? ఒకరిని బట్టి అట్లాగే అది కూడా ఉంటది. అయితే డాలారు శేషాద్రి గారు దొంగతనం చెయ్యలేదు, ఆ. కోర్టు ఆయన నిర్దోషి అన్నారు కాబట్టి అన్నాకే ఆయన డ్యూటీలో చచ్చిపోయాడు. మరి ఆ విషయం ఆయన ప్రచారం చేయాలి కదా. మీరు నేను ఆయన దొంగ కాదు మీరు ప్రచారం చేస్తే ఓ ఆయన దొంగ కాదు ఆయన దొంగ అని ఆయన ఎవరు దొంగ అన్నా? అన్న వరకే తెలుసు ఒక నాకు. సంగతి ఇప్పుడు మిమ్మల్ని ఆయన మీరు దొంగ. ఇప్పుడు ఆయన దొంగ అన్న వరకే దైవ తెలుసు నాకు. ద్వేషి మీరు. ఎవరు? మీరు దైవ ఆ, ద్వేషి. కాదు. అదే అది కూడా అంతే. మీరు ఇప్పుడు ఎట్ట కాదనుకుంటారో వాళ్ళు కూడా అంతే. ఒక దేశం మీ మీద పడింది, దేశ ముద్ర. ఆ రోజున మీరు ఆ తర్వాత ఏమన్నారు, జైలుకి పోయినా నేను చెప్పకూడదు తిన్నా నాకు బుద్ధి వచ్చిందని స్పష్టంగా చెప్పారు. స్పష్టంగా ఆ రోజు TV9 దీనిలో డిబేట్లో ఫోన్ ఇన్లో నాకు మీరు చెప్పారు, అవునా కదా? చెప్పారు కదా, అందరికీ అన్నారండి మీరు. అయ్యా, నాకు బుద్ధి వచ్చింది, ఆది గారు, నేను మార్చుకున్నాను, ఆది గారు. నేను అలా అనలేదు, వాళ్ళు నన్ను వక్రీకరించుకుని మీరు స్పష్టంగా చెప్పుకున్నారు కదా. ఆ రోజు తప్పు ఎవరిదైంది? అయ్యప్ప భక్తుల్ని అదే అయింది. మిమ్మల్ని హ్యాండిల్ చేసిన అయ్యప్ప భక్తులు మీ మీద దాడి చేశారు, ఏం చేశారు? వాడు కూడా అయ్యప్ప భక్తుడు కాడు. అఫ్ కోర్స్ వాళ్ళ అదే ఛానల్లో నువ్వే అయ్యప్ప భక్తులు దాడి చేశారు, ఆయనను బట్టలిప్పి ఉరికి బాబు, కొట్టారు అని ఇప్పుడు అట్లా- నువ్వు అక్కడే ఉన్నానని చెప్పావు కదా. నా మాట ఏంటండి, అక్కడ జరిగింది మీ నువ్వు అక్కడ మీద- ఉండి మీ మీద రెండు కాదు, జరిగినాయి. అక్కడే ఏమండి, ఉండి మర్యాదగా మీరు ఖండించారా పోనీ? మర్యాదగా ఒక సగటు మాట్లాడు. మనిషిగా ఇప్పుడు ఆయన కూడా వీడియోలో అయ్యప్ప కనిపిస్తుంది, స్వామి ఆయన భక్తులు- జీవిలో నుంచి తీయలేరు, అలా ఒకడు మానేసుకున్నాడు, ఏమండి, లేరు, మీరు వాళ్ళు జై శ్రీరామ్ వివాదాస్పదం అన్నారు. చేస్తున్నారు, మీరు వివాదాస్పదం చేస్తున్నారు. నేను జరిగిన ఘటనలు జనబాహుళ్యంలో ఉన్న వాటిని మాత్రమే మాట్లాడుతున్నాను. నేను కూడా సమాజంలో 99% మంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న డాలర్ శేషాద్రి డాలర్లను దొంగలించాడని జనసామాన్యం అనుకుంటే నాకు తెలిసింది తప్ప నేను పోయి చూడలేదు. ఆయన clearance అయినట్టుగా మాట్లాడేస్తారు మీరు. ఎవరు? ఇది మీరు ఇప్పుడు అయ్యా, ఇక ఈ మాట్లాడేస్తూ మధ్య ఉంటారు. కాలంలో కూడా నాకు తిరుపతి దేవస్థానము ఒక మంచి బౌద్ధ క్షేత్రంగా గౌరవం ఉంది నాకు. ఓకే, ఎందుకంటే అక్కడ మళ్ళీ అక్కడ మాత్రమే బౌద్ధాన్ని, ఓకేనా, అది తిరుపతి కాదు, ఓకే. తిరుపతిగా నాకు గౌరవం ఉంది. ఓకే. అక్కడ ఉన్న శిల్పాలని విగ్రహాలని మీకు పరిశీలిస్తే ఆనం మీకు మాకు ఉంటుంది. అర్థమైంది. కొందరు బాలాజీ అంటారు, ఆమె బాలా త్రిపుర సుందరి అని అంటారు. అందుకే అంటే బాలాజీ మహిళనా? అని అనే అంటే ఆ విగ్రహం మాలని మీరు వివాదం చేస్తున్నారు ఇప్పుడు. నేను ఎందుకు అన్నా, అరే తిరుమల వెంకటేశ్వర స్వామి మగ వ్యక్తి కాదు, మాల త్రిపుర సుందరి మహిళ అని మీరు అంటున్నారా? ఆమె ఆడే, మీకు ఆ విషయం తెలుసా? అయితే చెప్పేదేనండి, బాలాజీ ఆడే. అవును, తిరుపతి ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆడే. కథ చెప్తా వినండి. శివపార్వతులు ఇద్దరు అయ్యా. కూర్చొని కులాసంగా కూర్చొని ఉంటే ఆమె గర్భవతిగా ఉంది, పార్వతి. మీరు చెప్పేదేనండి, నమ్మకంలో ఉన్న విషయం చెప్తా, మీరు వినండి. మీకు అయ్యా, కొంత క్లారిటీ మీరు వస్తుంది. జర్నలిస్టా? మీకు క్లారిటీ జర్నలిస్టా? వస్తుంది. మత ప్రచారకులా? నేను ధర్మోపదేశకులా? లేక ఏంటా? చెప్పానండి, నేను జాగిలం అక్కడ ఇది ఉందని చెప్తా. నేను వేట కుక్కను కాదు, మీలాగా వేట అంటే నేను కుక్క కుక్కనా? కుక్క వేరు, జాగిలం నువ్వు ఒక ముళ్ళ పంది అంటే నువ్వు ఒప్పుకుంటా? ఒప్పుకుంటా. ఆ పందులతో పని లేదు. ఆ పంది కూడా తిరుపతిలో వరహస్వామిగా వరహస్వామిగా పూజించబడుతుంది. ఉంది. మిమ్మల్ని పూజించే వాళ్ళు కూడా ఉంటారు. అవును, నేను ఈ మొత్తము జీవ పరిణామ క్రమంలో నుంచి బయటకు వచ్చినానని నేను నమ్ముతా. ఓకే, నాకేం బాగా. ఓకే. ఇప్పుడు మీకు చెప్తానండి అయ్యా, శివ ఒక్క ప్రశ్నకి జవాబు అయిపోయాక మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే. అమ్మా, మీరు ఇప్పుడు వరుసగా 5-6 వచ్చేయండి. మీరు అడిగినట్టుగా
కేవలము గుడికి వెళ్ళడమో మసీదు అంటే ఒకరు చెప్పింది పూర్తిగా వినండి వినండి. మీరు. ఆ ప్రాంతానికి ప్రయాణించి ఆ ప్రయాణం వల్ల బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి లాభం, లేదా హోటళ్ళ వల్ల భోజనం ఒక డెవలప్మెంట్, ఖర్చు డబ్బు సంపాదించింది ఖర్చు చేయడం వల్ల మనీ రొటేట్ అవుతుంది, గుడిలో వేయడం వల్ల వాళ్ళు మంచిగా వాడుతున్నారు. ఇవన్నీ వివాదాలు పక్కన పెడదాం. దీనికి పరిష్కారం ఏంటి అని అన్నప్పుడు నేనేమంటానంటే ప్రకృతిలోకి వెళ్ళండి. ఎన్నో హిస్టారికల్ ప్లేస్లు ఉన్నాయి, బీచ్లకు వెళ్ళండి, పార్క్కి వెళ్ళండి, ఇప్పుడు ఉద్యానవనాలు నిర్మించండి, ఎన్నెన్నో ఉన్నాయి ఆల్టర్నేట్స్. దేశ విదేశాలకు వెళ్ళండి, అప్పుడు మన దేశానికే లాభం కదా. మరి 150 కోట్ల మంది ఎందుకు నమ్మట్లా? అది వాళ్ళని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు? సైన్స్ ప్రచారం చేయాలి కదా. నా పని ఎక్కడి నుంచి పుట్టింది? ఆలోచనలోంచి పుట్టింది. ఏదైనా ప్రశ్నలో ఇప్పుడు ఈ దేవుడికి ఈ దైవత్వానికి ఎక్కడైనా ఆలోచనకి ఒక భయంకరమైన నిజం తెలుసు. అది నిజమో కాదో తెలిస్తే ఓకే, మీరు వివాదాస్పదం చేయడానికే నేను మాట్లాడాలి అని మాట్లాడబాకండి. డ్రైవర్ ఒక వెహికల్ ప్రమాదానికి గురవడం అనేది డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. యు ఆర్ ద డ్రైవర్, యు ఆర్ ద యాంకర్, యు ఆర్ ద జర్నలిస్ట్. మీరు అడిగే ప్రశ్నలకు నేను జవాబిస్తున్నాను తప్ప నాకు నేనుగా నీ దగ్గరకు వచ్చి వివాదం చేయాలనుకోలేదు. ఇఫ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ నాన్సెన్స్ దట్ యు ఆర్ ద రీజన్, యు ఆర్ ద రీజన్ ఫర్ దిస్ నాన్సెన్స్. ఆర్ యు అగ్రీ దిస్? కుక్క అంటే అలసి కాదు కదా. కుక్క మనిషి కన్నా విశ్వాసం కలిగింది, చాలా గొప్ప. మరి కుక్కనే పిలవపోయావు ఇంటర్వ్యూకి, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? అది మాట్లాడలేదు కాబట్టి. మరి నేను మాట్లాడుతున్నాను కదా. దాన్ని వివాదాస్పదం చేయాలి అన్న కోణంలో ఆలోచించొద్దు. మనం ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒక విషయం మీరు అన్నారు, ఏమని? వెంకటేశ్వర స్వామి అనేవాడు ఆడదా మహిళ అని అడిగారు. ఆయన పురుషుడు కాదు స్త్రీయా అని అడిగారు. నేను బాలాజీ అంటే మీరు అన్నారు, ఆమె అవును అన్న. దానికి నేను రీజన్ చెప్పాలి కదా. రేపటి రోజు నాకు అది తెలుసుకోవాలని ఆసక్తి లేదు. బయట జనానికి ఒక విషయం ఎందుకు తెలుసా? అయ్యా, మీరు మీ టుడే టుమారో ఛానల్ కోసం మీరు మాట్లాడొచ్చేమో కానీ ఇది బయటికి మీరు ఆమె ఆడ అని మీరు వివరించిన ఆధారాలతో నిరూపించినా నాకు అవసరం లేదు. ఇప్పుడు మీరు వివరించి బైరి నరేషే వివరింపజేశాడు, ఆయనే వివాదాలు చేశాడు, నాకు ఇంకో వివాదం అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్. ఇక్కడ ఏంటంటే మనము సామాన్యంగా మీడియాను మీరు మొదలు రావడమే ఏం చెప్పారంటే ఇది సమాచార వ్యవస్థ, సమాచారం అందించడానికి ఉన్నది అని సాత్వికంగా చెప్పారు. ఇప్పుడేమో మీదకు వస్తున్నారు, రచ్చ చేస్తున్నారు, నన్ను వచ్చి ఎక్కడ గొంతు పట్టుకుంటారో భయం వేసే పరిస్థితి తెస్తున్నారు. అది కాదు, ఇది సమాచారం ప్రవృత్తి కలిగిన వ్యక్తిని కాదు. ఇది నేను ఆమె అంబేద్కర్ రైట్, బుద్ధిస్ట్, అలాగే నాస్తికుని, హ్యూమనిస్ట్ని, చాలా వేరే స్వభావం నాకు లేదు. తిరుమలకు వచ్చిన వాడు చచ్చిపోతే ఏంది అంటే, ఇప్పుడు మీరు తిరుమలకు పోకుండానే బయట రోడ్డు మీద పోతున్నప్పుడు చచ్చిపోవచ్చు. అది ఒకటే అంటారు, అది ఒకటే అంటారా? ఏదైనా ఒకటే. ఈ రోజున అలాంటి వాళ్ళు రాకపోతే తిరుమలకి ఉన్న తిరుమల ద్వారా ఆర్టీసీ సంపాదిస్తున్న సొమ్ము, ఆ తర్వాత ఆ సొమ్ము అంతా ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నారు? కండక్టర్లకి, డ్రైవర్లకి, ఆ సిబ్బందికి. మీరు అనేది ఎలా ఉందో చెప్పనా? వింటారా? బ్రహ్మాండంగా. నేనేం మీలాగా నేను అది వినను, నాకే ఆన్సర్ అవసరం లేదని నేను అన్నాను. వెరీ గుడ్. ఎందుకంటే యూఆర్ యాంకర్, దట్ ఈస్ యువర్ నీడ్, దట్ ఈస్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వినండి, నేను కూడా అంగీకరిస్తున్నాను మనిషిని. అయితే నాకు యాక్సిడెంట్ అయ్యింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకు 30,000 ఖర్చు అయింది. నేను యాక్సిడెంట్ కాకుండా ఉంటే బాగుండు అని నేను ఆలోచిస్తున్నప్పుడు మా అమ్మో ఇంకోరు వచ్చి, అరే నీకు యాక్సిడెంట్ కాకపోతే ఆ అంబులెన్స్కి ఛార్జీలు డబ్బులు ఎట్లారా, ఒరే ఆ కట్టుకట్టేటోడు, నెట్కు పోయేవాడు, ఆ నర్సుకి, ఆ డాక్టర్కి, ఆపరేషన్ థియేటర్కి, ఆ మెడిసిన్కి, ఆ ఎక్స్రేకి, స్కానింగ్కి, వీళ్ళందరికీ డబ్బు వస్తుంది కాబట్టి నీ 30,000 పోయినా పర్వాలేదురా అని అనడం ఎట్లుందో అట్టే ఉంటుంది. ఏమంటే మీరు చూసా, నేను యాక్సిడెంట్ కావాలి అట్టే ఉంటుంది, ఏం లేదు, అన్ని అట్టే ఉంటాయి. ఇప్పుడు మీరు కానీ మందు కొట్టలేదు అనుకోండి, సిగరెట్ తాగలేదు అనుకోండి, దాని మార్కెట్ లేకుండా పోద్ది. అందరూ మీ మార్కెట్ కు, మీ వ్యాపార కోణానికి కాదు సార్, నాస్తికత్వం వల్ల మీ వల్ల ఒక ఎంప్లాయ్మెంట్ చూపించి ఇవ్వండి. ఈ రోజున టీటీడీ ద్వారా కావచ్చు, అయ్యప్ప స్వామి దేవసం బోర్డు ద్వారా కావచ్చు, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ సంబంధం లేకుండా అక్కడ షాపులు పెట్టుకుంటారు. వాళ్ళకు మీరు ఒకటి పెట్టండి, ముస్లిం అందరూ. అవును,
టీటీడీలో కూడా ఉంటారు. టీటీడీలో ఉన్నారా? టీటీడీలో అబద్ధం క్రిస్టియన్లు చెప్పకండి. ఉన్నారండి. అయ్యా, మీరు శ్రీశైలం మాట్లాడితే అబద్ధం ఏమంటే సరిపోదు. అయ్యప్ప స్వామి రోడ్డు మీద మనం 80 కిలోమీటర్లు నడవాలి. చెప్పేదేనండి, అయ్యా. 80 కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు క్రిస్టియన్లు ఉంటారు, ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు. వాళ్ళ గడ్డం పెట్టుకొని వచ్చాడు కూర్చొని ఏంది వ్యాపారం చేస్తాడు, సిరు వేసుకొని వచ్చి వ్యాపారం చేస్తాడు. ఎందుకంటే అట్లా అవుతారు. వాస్తవాలు అవి. మీరు అవి చూడరు కాబట్టి అయిపోయాక నేను మీకు చెప్తా. అర్థం కావట్లేదు. మీరు అయిపోయాక నేను ఆ, చెప్తా. చెప్పండి. అయిపోయిందా? ఆ, ఓకే. యా. ఇదే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో క్రిస్టియన్లు కూడా ఉన్నారు. కూల్. అక్కడ ఎంటర్ అవుతూ ఉంటే తన కారుకి అంబేద్కర్ బొమ్మ ఉంటేనే చించేపిస్తే అక్కడ అంటే ధర్నా వివాదం చేశారు. చేస్తారేమో అని. అయ్యా వినండి, చించేపిచ్చారు. అలాంటిది నువ్వు అన్నందుకు క్షమించండి. మీరు ఏకంగా ఆడ క్రైస్తవులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. నేను అయ్యప్ప స్వామి సంగతి చెప్పాను. వెరీ హ్యాపీ అబౌట్ దట్. హ్యాపీయే. నేను ఏమనుకున్నాను? శ్రీశైలంలో కూడా ఉన్నారు, శ్రీశైలంలో ఉన్నారు, తిరుమలలో ఉన్నారు అన్యమతస్తులు. నేను ఇబ్బంది ఏం అయ్యా లేదు. మీ ఛానల్ ద్వారా ఉమ్. ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, మక్కాలో కానీ, జెరూసలేంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇంకెక్కడైనా ఒక మత పుణ్యక్షేత్రం వద్ద ఇతర మతాల వాళ్ళు కూడా వ్యాపారాలు చేసి సౌఖ్యంగా ఉంటే నేను వాళ్ళందరికీ అభినందనలు. అంత ఉన్నతంగా ఆలోచిస్తున్న వారికి నేను మద్దతు తెలియజేస్తున్నాను. నా బాధ వాళ్ళు లేరు అనో ఉండొద్దు అనో దోషము కాదు, దేవుడి పేరుతో దోపిడీ ఉండొద్దు అని. దోపిడీ లేదు అంటే నేను అభినందిస్తున్నాను. మరి 1000 కోట్లు ఏడాదికి వచ్చినంత డబ్బులు అప్పుడు అభినందించాలా? ఎక్కడికి పోతుంది? పేద ప్రజలని ఎక్కడికి పోతుందండి? అక్కడ భోజనాలు పెడుతున్నారు, చదువులు తెప్పిస్తున్నారు, కంటి ఆపరేషన్ చేస్తున్నారు, అదో గుండె ఆపరేషన్ చేస్తున్నారు, ఎస్వి యూనివర్సిటీ ఉంది, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఒకసారి మీరు ధర్మస్థలాన్ని కర్ణాటకలో ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది, ఇక్కడ పోయి ఇక్కడ చూస్తే తలకాయ ఇటు ఎత్తుకుని చూడాలి, అన్ని ట్రస్టులు ఉంటాయి. ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది? అయ్యా నేను ఇన్ని ట్రస్టులు ఉన్నా మరి నాస్తికుల ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి కొన్ని వందల వేల మంది లక్షల మందికి కూడు పెట్టామని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పండి సార్. మీరు చెప్తాను దానికి ఆన్సర్ నువ్వు అడిగిన మీరు అడిగిన ఏ ప్రశ్నకు కూడా నేను దాటవేయడమో తప్పించుకోవడమో ఎంట్రుకంతా కూడా చెయ్యాలి. ఓకే అదే హార్డ్గా ఉంది. ఆదిగారి క్వశ్చన్ ఏంటి అంటే, సరే మీరు నాస్తికులు, ఆస్తికత్వాన్ని మీరు బిలీవ్ చేయరు, అది మీ ఒపీనియన్ కాదనట్లేదు. కానీ మీరు ఏదైతే ఈ నాస్తికత్వానికి సంబంధించి మాట్లాడుతున్నారో, ఆస్తికత్వం వల్ల అది మీరు అన్నట్టు అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, వీళ్ళందరూ డబ్బులు ఇవ్వటం ద్వారానో, అది భక్తి ద్వారానో, ఇష్టం ద్వారానో, మీరన్నట్టు పోని భయపడో ఏదో రకంగా అది కూడా ఒప్పుకుందాం. సరే మీరన్నది ఆ పాయింట్ని కూడా కన్సిడర్ చేద్దాం. ఏ రకంగా అయినా అక్కడ ఒక ఫండ్ అన్నది వస్తుంది, ఒక మార్కెట్ అన్నది క్రియేట్ అవుతుంది. దీని ద్వారా వేరే పేద ప్రజలకు కావచ్చు, అన్నదానాలు అదే తప్పండి. మీరు ఎంతమంది చెప్పాల్సిన్నారు చెప్పండి. ఆపరేషన్ల ద్వారా కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా సహాయం అయితే అందుతోంది వేరే వాళ్ళకి. నాస్తికత్వం ద్వారా ఏంటి ప్రయోజనం? చెప్తారు మీరు. దాని ద్వారా ఏంటి, ఎవరికి ₹1 లాభం వస్తుంది? ఇక్కడ దీన్ని నమ్ముకొని అయితే ఇంతమంది, మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా కాకుండా ఇంతమంది అయితే బాగుపడడం జరుగుతుంది కదా అన్నది ఒక స్ట్రైట్ క్వశ్చన్. అదే మీరు నాకు ఇప్పుడు నా ఆప్షనే కదా. ఓకే, నాస్తికత్వం అనేది ఒక సంఘం కాదు, ఒక టీముతో ఉండే ఒక ప్రత్యేక వ్యవస్థ కాదు, ఒక పాలనా విభాగము కాదు. ఈ సమాజంలో అక్షరాస్యత అంటే విద్యా వ్యవస్థ, ఆరోగ్యం అంటే వైద్య వ్యవస్థ, లేదా న్యాయ వ్యవస్థ అంటే ఒక జ్యుడిషియల్ సిస్టము. ఇలా ఈ సమాజాన్ని నడిపించడానికి, ఉమ్మడి అవసరాలు తీర్చడానికి, ఈ సమాజ సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థలు, అది సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బాల కార్మికులు ఉంటే దాని నిర్మూలనకు ఒక వ్యవస్థ, పేదరికం ఉంటే నిర్మూలనకు ఒక వ్యవస్థ, కాలుష్యం ఉంటే దాని మీద ఒక బోర్డు, ఫుడ్కు సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్లు, వెహికల్ సంబంధించి, ఇలా ఈ సమాజం ఉమ్మడి అవసరాల కోసం ఒక వ్యవస్థను తయారు చేసుకున్నాం. ఆ వ్యవస్థలన్నిట్లో భక్తులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. నాస్తికులు అంటే ఒక సపరేట్ రాష్ట్రమో, ఒక జిల్లానో, ఒక ఊరో, ఒక ప్రాంతమో, ఒక కంపెనీయో, ఒక సంఘమో, లేదా వీళ్ళందరూ కలిసి ఒక వ్యవస్థని సమాజానికి ఇవ్వడం కాదు. ఒక జూకర్ బర్గ్ అన్నామనుకో ఉదాహరణకి, లేకపోతే ఒక సుందర్ పిచ్చయ్య అన్నావు, లేకపోతే ఇంకో సత్య నాదెల్ల అన్నావు, లేదా ఒక శ్రీశ్రీ అన్నావు. ఒక శ్రీశ్రీ ఆయన ఒక రచనల్లో ఆయన తన పాత్ర పోషించాడు. స్టీఫన్ హాకింగ్ అంటాం, ఆయన తన ఖగోళ పరిశోధనలు, ఆయన వ్యక్తిగతంగా నాస్తికుడు, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేశాడు. ఒక పుష్పమిత్ర ఎం భార్గవ ఇక్కడ CCM అనే దాన్ని స్థాపించాడు. ఆయన స్థాపించిన దానిలో ప్రయోగాలు జరగడం వల్లే కరోనాకు మందు వచ్చింది. ఇప్పుడు ఆయనే నాస్తికుడు కాబట్టి, ఆయన స్థాపించింది కాబట్టి నాస్తికులే కరోనాకు మందు కనిపెట్టారని నేను అనట్లేదు. ఒక సమస్యకి పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థలో ఉన్న నాస్తికులు అందులో భాగంగా పనిచేస్తారు కదా. ఇదే మీరు అంటున్న ఏ మత వ్యవస్థలో అయినా, ఏ రాజకీయ వ్యవస్థలో అయినా, ఆయా వ్యవస్థలో ఉన్న నాస్తికులు కూడా ఆ వ్యవస్థలో భాగమే కదా. అలా ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారా,
ఒక సంఘం నడిపించారా, ఏమైనా చారిటీ? మీరు ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా దేవుడి హుండీల్లో డబ్బులు ఎంత ఇస్తున్నారో భక్తులు, అంతే డబ్బు దేవుళ్ళు నమ్మని వాళ్ళు అంతకు ఎక్కువ ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో సహాయం చేస్తున్నారు. వీళ్ళు ఒక సంఘం పేరుతో చేస్తే మీకు ఒక లెక్క దొరికేది, లేదా ఒక 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 వ్యవస్థను పెట్టుకొని ఈ గ్రామాలు మేము దత్తత తీసుకున్నాము అనేది తెలుస్తుంది. ఇప్పుడు మేమేమంటాము, అంత పెద్ద ఒక ఆలయము, నేను దేవుడి పేరు కూడా ఏం కంప్లైంట్ ఇప్పుడు అది కాదు చెప్పాను, కంప్లీట్ అవ్వకుండానే మీరు అందుకుంటే ఎలా? చెప్పండి. ఒక ఆలయం, అది పేరు చెప్తే వివాదం అవ్వచ్చు. ఒక ఆలయం ఉన్న జిల్లా, లేదా ఒక ఆలయం ఉన్న ఒక పట్టణం, లేదా ఒక మండలం, ఇన్ని వేల కోట్ల ఆదాయం ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నా అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం, ఒక సమస్య పరిష్కారానికైనా అక్కడ చేయాలి. తిరుపతిలోనే పేదరికం నిర్మూలించబడిందా? అక్షరాస్యత 100% అక్షరాస్యత అయిందా? మీరు మత ప్రచారం కాకుండా, మీరు జర్నలిస్ట్ గా కాకుండా మతానికి ఫస్ట్ ఆలయం ఎందుకు పుట్టిందంటే ఒక చౌట్రీగా ఉంటుందని దీనిలో హేతువాదం. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చాను. ఎవడన్నా ఒక మాట, ఏమండి నాస్తికులు అంటే ఒక వ్యక్తి కాదు, ఏమండి అదొక ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ఉన్న వాళ్ళు అన్ని ఉద్యోగాల్లో ఉంటారు, పోలీసుల్లో ఉంటారు. ఉదాహరణకి ఒక మహేష్ భగవత్ లాంటి వ్యక్తి, ఆయన అన్ని మతానికి సంబంధించిన సెక్యూరిటీ కూడా ఉంటాడు. ఆయన వ్యక్తిగతంగా నేను నాస్తిక భావాలు ఉన్న వ్యక్తి అని చెప్పాడు. నరేంద్ర దబోల్కర్ స్థాపించినటువంటి అంధశ్రద్ధ నిర్మూలనతో ఆయన అనుబంధం ఉందన్నాడు. ఆదిలాబాద్లో మంత్రాల పేరుతో సంఘటన జరిగితే మనం పిలిస్తే మేము వెళ్ళాము, రకరకాల చోట్ల వెళ్ళాము, ఈ మధ్య కలవలేదు. సో ఆయా రంగాల్లో ఉన్నటువంటి మీరు ఏమంటున్నారంటే తల్లి వేరే పీకేయండి, మొత్తం మదర్ బోర్డే లేపేయండి, ఊరికే పై తైతక్కలాట బొమ్మలాటని పెట్టండి అన్నారు. ఈ రోజున మీరు హైదరాబాద్కి వచ్చారండి, ఇది 400 ఏళ్ల క్రితం అంటే హైదరాబాద్. ఇక్కడ లాడ్జింగ్ ఉండదండి. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఒక గుడి కడతారు, ఆ గుడిలో అందరూ కలిసి కమ్యూనిటీ హాల్ లాగా వాడుకొని మీలాంటి ఎవరన్నా ఒక బాటసార్లు వచ్చినప్పుడు అక్కడ పడుకోవడానికి దాని ముందు ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం ఎందుకు అంటే అక్కడ ఉందిరా నాయన నేను ఈరోజు బస్ చేయడానికి అవకాశం అని చెప్పి వాడికి కనిపించడానికి పెట్టినట్టుగానే మనకి ఇప్పుడు ఎత్తైన బిల్డింగ్లు ధ్వజస్తంభం తీసేయచ్చు కదా. తీసేయచ్చు, అవునండి. కానీ ఆ రోజున అవునండి, ఈ రోజున మనము చూడండి చాలామంది పేర్లు ఫలానా నక్షత్రం ప్రకారం పెట్టుకోవట్లా. ఎందుకంటే ఆల్రెడీ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు. ఆ రోజున ఎందుకు బర్త్ సర్టిఫికేట్ లేకపోయేది, వీడు ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాడని చెప్పడానికి ఒక సింబాలిక్ అది. ఈ రోజు అవసరం లేదని చెప్తున్నారు జ్యోతిష్యులు కూడా, సంస్కరణవాది లేదు అని చెప్తున్నారు. ఏమని మాకు అక్కర్లేదు, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటారు. అప్పుడు ఎందుకు పెట్టారంటే వీడు ఇప్పుడు ఇక్కడ ఇలా పుట్టుంటాడు ఈ నక్షత్రంలో అంటే దాని కాలమానాన్ని చెప్పడం కోసం పెట్టింది అది. ఈ రోజున బర్త్ సర్టిఫికేట్ పుట్టిన వెంటనే ఇస్తున్నారు కాబట్టి అవసరం లే, అంతే, తిరుగులేదు దానిలో. ఎందుకంటే నేను 1వ తరగతిలో పలక మీద దిద్దానండి. ఈ రోజు నేను చేస్తున్నా నోటితో నా ఇష్టం వచ్చి, ఇప్పుడు ఇవన్నీ నేను పుస్తకంలో ఉన్న చదవట్లేదు, మీతో మాట్లాడింది నోటికి వచ్చి చెప్తాను. మీరు కూడా అంతే కదా, మనం ఎదుగుదల క్రమంలో ఇట్లా పరిణామ క్రమం చెందుతాం మనం. మీరు అన్నారు ఇంతకు నన్ను పందిని, అవును, ఎస్, దశావతారాలు చెప్పేదే జీవ పరిణామ క్రమం, దాన్నే డార్విన్ చెప్పాడు. అవునా? అంతే, అందుకే తీసేస్తున్నారా డార్విన్ సిద్ధాంతం? అవును, దాని మీద మీరు దశావతారాలే చదువుకుందామా? ఎందుకు చదవద్దు? అంటే మీరేం చేస్తున్నారంటే ఒక నమ్మకం అనే దాన్ని నేను అబాసుపాలు చేస్తాను, నేను దానిలోంచి వచ్చినా సరే. ఇందాక మీరేదో రాసుకున్నారు ఇక్కడ, సనాతన ధర్మాన్ని మీరు ఎందుకు పాటించరు అని నన్ను అడగొచ్చు, మీరు ఇబ్బంది లేదు అని. మీరు అంటే మదర్ బోర్డ్నే, తల్లినే, అక్కడ ఉన్న ఆ పాత దీనిలోంచే మనం బయటపడటం. మనది మాన్యువల్, ఆ మాన్యువల్లోంచి బయటపడిపోయి మనం ఈరోజు ఆటోమేటిక్ అయిపోదాం. మాన్యువల్ మా అమ్మ పనికి మాలింది అని నేను చెప్పుకోవడానికి సిద్ధపడుతున్నాను. మీరు మీ అమ్మని పనికి మాలింది అంటే నా అభ్యంతరం చెప్తాను నేను. మీరు అంటున్నారంటే మీరు చదివిన చదువులో మీ సభ్యత, మీ సంస్కారం, మీ కన్న తల్లిని పనికి మాలిన అని అనొచ్చేమో, కానీ నేనైతే అన్నాను. మీరు అనరు, దాంట్లో మీకు సర్టిఫికేట్ కావాలంటే ఇంత పెద్ద ఇస్తాను నేను, కానీ మీరు అన్నారు అనకుండా. ఏమంటున్నారంటే ఆ రోజు ఉన్నది ఆ మదర్ బోర్డ్, అది మనం దాని మీద ఆధారంగా తీసుకొని నిర్మించుకున్నదే. ఓకే, డన్. కవి అనేవాడు ముందు ఊహించకుండా సైంటిస్ట్ అనేవాడు దాన్ని ఊహలో తీసుకోలేడు. బ్రహ్మాస్త్రం లేకపోతే అణుబాంబు లేదు. ఇది నేను చెప్పింది కాదు. ఏంటి బ్రహ్మాస్త్రం లేకపోతే అనే ఊహ లేకపోతే, ఈ బ్రహ్మాస్త్రం అనే పదం అణుబాంబు కనిపెట్టిన దేశంలో ప్రచారం ఉంది. ఆ పదం ఉంది, వాళ్ళు కనుక్కొని అణుబాంబు ఎప్పుడు కనిపెట్టారు, ఏ సందర్భంగా? పుష్పక విమానం కూడా, విమానం పుట్టించిన రైట్ సోదరులకి పుష్పక విమానం గురించి తెలిసే కనుక రైట్ సోదరుల కన్నా ముందే ఇక్కడ విమానాన్ని కనిపెట్టిన సంగతి మీకు తెలుసా?
ఎక్కడ ఇక్కడ చరిత్రను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్న విషయము దాని మీద మీకు ఏమన్నా కొద్దిగా అవగాహన ఉందా? ఉంది, కొద్దిగా అవగాహన ఉంది. మరి అవగాహన ఉన్నప్పుడు చెప్పొచ్చు, బ్రహ్మాండం చెప్పొచ్చు. ఇది నా స్టూడియో మన బ్రహ్మ అండం అనకండి, మీరు చెప్పొచ్చు. బ్రహ్మకు అండం ఉండదు. ఓకే, మీకు అంత తెలుసు కదా, అది కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా తెలిసి ఉండాలి. మొత్తం అక్కడ పలకా బలకమే లేకుండా చేస్తున్నాము అని మీరు అంటున్నారు. అయ్యా మీ అవగాహనకి నా వందనాలు, అభినందనలు. నాకు వద్దు, అవసరం లేదు. మీరేం చెప్తారో చెప్పండి. మీరు రిఫ్యూజ్ చేయడం మీ హక్కు, నా భావాన్ని వ్యక్తం చేయడం నా హక్కు. దట్ ఈస్ యువర్ రైట్. సో మీరు అలాంటి వ్యవస్థ వద్దు అంటుంటే ఆ రోజుల్లో ఏర్పడ్డాయి ఆ తల్లివేర్లు, అట్లా ఏర్పడ్డాయి. మేము పెట్టాలి. మరి ఎందుకు మార్పుకు ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మారవాలని? మరి మార్పు కోసం ఎవరు పనిచేస్తున్నారు? మార్పు మీరు నేను ఎత్తుపోయి ముందు నెట్టితే కాదండి. ఎలా అయితే చెప్పండి. జీవ పరిణామ క్రమం అలా అవుద్ది. ఈ రోజున ఒక పురుగులోంచి పుట్టులోంచి జీవంలోంచి మనిషి అట్ట ఎదిగాడు, రేపటి రోజున ఇదంతా కూడా ఎదిగి లాస్ట్కి మనమందరం వ్యాక్యూమ్లోనే అదేదో దీనిలోనే ఉండిపోవచ్చు. ఏది సైంటిఫిక్ బౌల్స్లోనే అలా బతకొచ్చు. మిషనరీ అంతా ఒక దశావతారాలే డార్విన్ సిద్ధాంతం అన్న మీతో, పుష్పక విమానాలు ఉన్నాయన్న మీతో, బ్రహ్మాస్త్రంతోనే అనుభవం పుట్టిందన్న మీతో, అంటే మీరు ఎగతాళి చేసుకున్నాము అంటే ఎగతాళి చేసుకోండి సార్. మీరు ఏంటంటే మొదలు పెట్టారు మదర్ బోర్డు లేకుండానే చేసేద్దాము, పలకా బల్పం నేను దిద్దకుండానే పెద్దోడిని అని మీరు కంప్లైంట్ చేసుకుంటూ కామెంట్ చేసుకుంటా అంటే సెల్ఫ్ కామెంట్. నాకు వచ్చిన ఇబ్బంది లేదు. పలకా బల్పం మీరు దిద్దారా లేదా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.